ఈ గుడిలో ఎవరు అడుగు పెడుతున్నారో వారు అకాల మరణానికి గురి అవుతున్నారు. అసలు ఇలాంటి గుడి గురించి మీరు ఎక్కడా విని ఉండరు. ఈ గుడిలో ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళకి కంటి చూపు పోతుంది. ఈ గుడి నుంచి అడుగు బయట పెట్టిన వాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు బతికేలేరు. అసలు ఆ గుడిలో భక్తులకి ఎంట్రీ లేదు. అలాంటి గుడి ఎక్కడ ఉందో తెలుసా మీకు? అలాంటి రహస్యమైన గుడి గురించి ఈ రోజు వీడియోలో మనమైతే తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం అయితే వీడియో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ రహస్యమైన గుడి గురించి మనమైతే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసేయండి. ఈ రోజు మన వీడియోలో సాక్షాత్తు ఆ నాగరాజు కొలువై ఉన్న దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు లాతూ దేవత్ మందిర్. ఈ ఆలయం ఉత్తరాఖండ్ లోని చమిలి జిల్లాలో ఉంది. అయితే ఈ ఆలయం గురించి కొన్ని రహస్యమైన విషయాలు అవి నమ్మశక్యంగా అయితే లేదు. కానీ అక్కడ ఉండే జనాలు ఆలయం పేరు వింటనే భయపడుతున్నారు. ఎందుకంటే ఆ ఆలయంలో ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళ కంటి చూపు పోతుంది. అలాగే వాళ్ళు అకార మరణానికి గురి అవుతున్నారు. అసలు ఎందుకు కంటి చూపు పోతుంది అనే విషయం కూడా తెలుసుకుందాం. అయితే ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్లకుండా 30 అడుగుల దూరం నుంచే ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఆ లాతూ దేవత గర్వాల్ హిమాలయాల్లోని పూజించబడే ఒక రహస్యమైన దేవుడు. అతని మూలం గురించి అనేక కథలు ఉన్నాయి. అయితే ఈ లాతూ దేవత ఎవరో కాదు, నందిదేవి సోదరుడుగా ఈయనని గుర్తిస్తూ ఉంటారు. ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అది కూడా పౌర్ణమి రోజున మాత్రమే. అప్పుడు మాత్రమే భక్తులకి దర్శనం చేయడానికి దర్శన భాగం కలుగుతుంది. అది కూడా వాళ్ళ కళ్ళకి గంతులు కట్టిన తర్వాత మాత్రమే తెరవడం అనేది జరుగుతుంది. లోపలికి వెళ్లే పూజారికి కళ్ళకి గంతులు కట్టి లోపలికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ లాతూ ఆలయంలో కొలువైన నాగరాజు స్వయంగా అక్కడ నాగమణి మీద కూర్చొని ఉంటాడని ప్రజల నమ్మకం. ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి మానవుడి మీద పడితే ఆయన కంటి చూపు పోతుందని అక్కడ ఉన్న ప్రజల నమ్మకం. అక్కడ కొలువైన నాగరాజుని పూజించడానికి వెళ్లిన పూజారి కళ్ళకి గంతులు కట్టించి లోపలికి పంపడం జరుగుతుంది. అలాగే అక్కడ కొలువైన నాగరాజు చాలా భయంకరంగా ఉంటాడు. కాబట్టి ఆయన కళ్ళని చూస్తే భయపడతాడేమో అని కళ్ళకి గంతులు కట్టి లోపలికి పంపిస్తారు. వెళ్లిన పూజారి కంటితో పాటు తన చర్మ వాసన రాకుండా గంధపు చెక్కలు రాసి లోపలికి పంపిస్తారు. ఎందుకంటే సాక్షాత్తుగా అక్కడ నాగరాజు కొలువై ఉన్నాడు కాబట్టి మన మానవుడి నుంచి వచ్చే ఏదైతే శ్వాస అయితే ఉంటుందో అలాగే వాసన అయితే ఉంటుందో ఆయనకి తగిలితే మళ్ళీ లేచి భయపడతారేమో పూజారి అని ఆయనకైతే ఆ విధంగా గంధపు చెక్క రాసి ఆయనకైతే పూజించడానికైతే లోపలికైతే పంపిస్తారు. నిజంగానే అంత భయంకరంగా ఆ నాగరాజు ఉంటాడా? మీకు సందేశం రావచ్చు. అక్కడ జరిగిన ఒక స్టోరీ చెప్తా వినండి. ఇప్పటి వరకు ఏ భక్తుడు కూడా ఆ గుడిలో వెళ్ళలేదు అని మీరైతే అనుకుంటున్నారు కదా. ఒక రోజున వచ్చేసి ఒక భార్య భర్తలు ఆ గుడిలో వెళ్ళిన తర్వాత ఆ భార్య భర్తలకైతే కంటి చూపు పోయిందని అక్కడ ఉన్న ప్రజలైతే ఇప్పటికే నమ్ముతున్నారు. ఎందుకంటే సాక్షాత్తుగా ఆ నాగరాజు నాగమణి మీద కూర్చున్నాడు కాబట్టి ఆ మణి నుంచి వచ్చే ఏదైతే వెలుతురైతే ఉంటుందో వాళ్ళ కంటి చూపు పోయిందని అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అలాగే వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత వారం రోజులకే అకాల మరణానికి అయితే గురి అయ్యారని అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ ఆలయం పేరు వెతితేనే 30 అడుగుల దూరం నుంచి దర్శనించి బయటికే వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ నిజంగానే సాక్షాత్తుగా ఆ నాగరాజు కొలువై ఉన్నాడని అక్కడ ఉత్తరాఖండ్ లోనే ఉన్న ప్రజలు ఇప్పటికీ చమిలి జిల్లాలో ఉన్న వారైతే నమ్ముతూ ఉంటారు. అసలు ఇలాంటి రహస్యమైన దేవాలయాలు మన భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇప్పుడు దాకా వచ్చేసి అక్కడ ఎవరిని మింగేసిందే పాము అని మీకు సందేశం రావచ్చు. మరిన్ని ఆ లాతూ దేవత ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్లో పార్ట్ 2 వీడియో చేయమని చెప్తే మీకైతే తప్పనిసరిగా వీడియో చేసి పెడతాను. అలాగే ఇప్పుడు దాకా మీకు రహస్యమైన దేవాలయం గురించి మీకు తెలుసుంటే వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి.